Please do subscribe to Prajabheri News Channel. చేస్తుంటే డిలే అవుతానే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. క్యాటరాక్ట్లో ఓకే మనకి బేసిక్ సర్జరీస్ అన్ని ఆరోగ్య పద్ధతులు కవర్ అవుతున్నాయి. ఇన్ కేసు ఎవరైనా కవర్ కాకపోతే కూడా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసిన అవినాశికి దాని మా వాళ్ళు కూడా మీతో ఎవరైనా ఆరోగ్య పద్ధతులు మన పేరెంట్స్ వరకు మనకి ఆరోగ్య పద్ధతిగా ఉంటుంది. కానీ మనం ఇంట్లో అంటే మనము మన భార్య పిల్లలు మన కుటుంబాలు కాకుండా మన మిగతా వాళ్ళు కూడా చూసుకుంటాం. పోలీసులు అంటేనే కుటుంబ పెద్దల బాగుంటాం చూసుకుంటాం అన్నాడు ఆలోచన రాదు. అటువంటి వాళ్ళని కూడా ఉంటే ఈ సన్యాసి ముందుకు వచ్చాడు. వాళ్ళకి కూడా మనకి బేసిక్ ఇన్కమ్ రేట్స్ క్యాటరాక్ట్ ఆపరేషన్ దాంతోపాటు వీళ్ళు వచ్చి ప్రెసిడెంట్ ఇంకోటి ఏంటంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తామంటే ఓకే ఇక్కడ ఎక్కించి వాళ్ళకి మనం ఏంటి హైదరాబాద్లో హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకుని వీళ్ళే ఇక్కడ బస్ స్టేషన్ పెట్టడం మొదటి ఇక్కడ నుంచి మనం తీసుకువెళ్ళి టీవీ మళ్ళీ తీసుకొచ్చి కూడా అందరూ మన ఇండియా అండ్ ఇది ఒక వీళ్ళు అందరికీ మా డాక్టర్ కూడా ఈ నైకి బస్ టెస్ట్ పెట్టించుకోవడంలో క్యాన్సర్ రికార్డింగ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఫీడింగ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అవినాష్ గారికి, అట్లానే ఈ ఐ క్యాంప్ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ శంకర్ ఐ హాస్పిటల్కి, తర్వాత ఇక్కడికి వచ్చిన నా కొలీగ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన పోలీస్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరు నా శుభాభినందనలు. ఇప్పుడు అది మన ఐ క్యాంప్ అనేది ఎందుకు అంటున్నానంటే ఐ క్యాంప్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఐ క్యాంప్తో ఒకటే కాదు, మనం ఇంకా రెగ్యులర్గా వేరే వెరైటీ ఆఫ్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. ఐ క్యాంప్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఉన్న మన నేచర్ ఆఫ్ డ్యూటీ, మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎండలో తిరుగుతూ ఉంటాం, బయట అన్ని ట్రాఫిక్ వల్ల అయితే కంటిన్యూస్లీ పొల్యూషన్లో ఉంటారు. మన తర్వాత మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల అండ్ టీవీ కూడా ఓకే, టీవీ ఎక్కడో దూరాన్ని చూసే వాళ్ళకి మొబైల్ ఫోన్ దగ్గర చూస్తాం. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆపడం ఏంటంటే మనకు ఇంతకుముందు మన ఆర్ఐ గారు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాలు నయనం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఉద్దేశించి ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ న్యూ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి, న్యూ మండల్ క్రియేట్ అయింది, తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్, వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బట్ మన సో దానికోసం అతన్ని అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇక్కడ ఐ క్యాంప్ ఒకటి పెడతాము. వాళ్ళ తాతగారి 100th యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని ముందుకు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం, దానికోసం నిజంగా ఆయన రియల్లీ అప్రిషియేట్ అవినాష్. వాళ్ళ తాతగారు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి. వీళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ యొక్క ఏవైతే మనకి టెస్టింగ్ కానీ డిఫరెంట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవుతారు.
సో దట్ మన కళ్ళు మనం కాపాడుకుందాం. అట్లానే గ్లాసెస్ కానీ మిగతా వాటి కూడా ఇస్తానంటున్నారు. ఇవి గ్లాసెస్ ఎందుకు షోప్ కోసం వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షోప్ కోసం కాదు, గ్లాస్ మన కళ్ళు మనం కాపాడుకోవాలి. బయట హానికరమైన యూవీ రేస్ ఉంటాయి, డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట, తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. మనం బైక్లో తిరుగుతూ ఉంటాం, కార్లో తిరుగుతూ ఉంటాం. అటువంటి టైంలో మన కళ్ళు పాడవకుండా ఉండడానికి గ్లాసెస్ కానివ్వండి, ఐ డ్రాప్ కానివ్వండి, మనకి అలవాటు ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఉంటుందా లేదా పోలీసు వాళ్ళకి? అట్లీస్ట్ అఫ్సర్ దగ్గర ఉండాలని ఫోన్ పక్కనే పెట్టుకుంటాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని. కాల్ ఎత్తలేదు అనుకోండి, నేనే చెప్తాను, ఎందుకు నా కాల్ ఎత్తలేదు, 900 వచ్చింది ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట గంట దాకా 1 గంట ముందు ఫోన్ పడకూడదు. కానీ మనకి వృత్తిరీత్యా అది పాసిబుల్ కాదు. సో అందుకోసం ఈ ఫోన్ గురించి కూడా మనకి ఎట్లాగో మనకి ఐ బ్రైట్నెస్ అయ్యి వస్తాయి, వాటి గురించి కూడా మనకు చెప్తారు. వాటికి కావాల్సిన డ్రాప్ అని అది కూడా ఇస్తారు. సో అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి. గురువుల్లో మాకేమీ కాదు, మాకేమవుతుంది, మేము బాగా మంచి ఫుడ్ తింటాం అనుకోకండి. మన ఆరోగ్యం గురించి మనం ఫాలో చేసుకుంటాం. ఈ యొక్క వండర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చుట్టుపక్కల వినాయకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసామని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. దాని గురించి డిస్కషన్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనే దాంట్లో డిస్కషన్ అయింది. దెన్ మనకి సెలవులు కూడా చూసుకోవాలా. మన పోలీస్ ఉద్యోగంలో నిరంతరం ఏదో బందోబస్తు వస్తుంది. ఫస్ట్ మన ఎలక్షన్లు అంటాం, తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ రైతు సదస్సు అంటాం, తర్వాత ఇప్పుడు వడ్లు కలెక్షన్, ప్యాడీ కలెక్షన్ ఉంటుంది, మన ఎర్రజొన్న కలెక్షన్ ఉంటుంది, తర్వాత టర్మరిక్ బోర్డులో ఇంప్రూవ్ అవుతాయి. దేనికి ఏమైనా రెస్పాండ్ అవ్వాల్సి, మిగతా డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మనం అక్కడ నుండి రెస్పాండ్ అవ్వాల్సిందే. ఇప్పటికీ కూడా మనకి ఏదో శాండ్ కానీ ఏదో వస్తూ ఉంది. వాళ్ళ కూడా టీటీ ఎగ్జామ్ వచ్చింది. ఇంకా అట్లా కాదు, మనం డిలే చేస్తుంటే